రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, విత్తనాల నుండి ఎరువుల దాకా అలాగే పండించిన పంట దిగుబడులను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలు లేక మధ్య దళారుల చేతిలో రైతు మోసపోతున్నాడని, వెంటనే ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, నీటి పారుదల కాల్వలను మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లాలో రైతాంగ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా రైతాంగ ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు, ఎరువుల నుంచి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థను నిర్మూలించలేక రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. మరో ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ రైతులకు ఎంఎస్పి రేటు ఇవ్వకుండా దళారులే ఆ రేటును ఒడగొట్టే విధానంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ గారికి కూడా కలిసి ఎన్నిసార్లు విన్నవించినాం. ఎంఎస్పి 2400 రూపాయలు ఇవ్వమని చెప్పినప్పటికీ అది దళారులు గోడౌన్లకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఎస్పి ధర గవర్నమెంట్ ధర వస్తుంది. ఆ లోపల రైతులలో కొనుగోలు వ్యాపారాలు ఆగిపోయి దళారులకే లాభంగా చేకూరుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతకడమే చాలా కష్టమైంది. వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి దాపరించింది. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, సత్వరమే ఎక్కువ ప్రతిపాదికన పనులు ప్రారంభించాలని మేము తెలియజేస్తున్నాం. అలగనూరు రిజర్వాయర్ను 33 కోట్లకు శాంక్షన్ అయినప్పటికీ ఆ యొక్క పనులు ప్రారంభించడానికి మరి ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే జయసూరి గారిని కలిసి మాట్లాడినప్పుడు, అదేవిధంగా బుద్దికొండ చెరువు కుంట కూడిక 20 లక్షల శాంక్షన్ అయినాయి. ఆ పనులు ప్రారంభించడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కమిషన్లకు భయపడి ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేయడానికి కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. సత్వరమే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలగనూరు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్ కుంగిపోయినప్పటికీ తాత్కాలిక పనులు చేసే కాలయాపన చేస్తున్నారు. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులోనైనా ఈ సమ్మర్ అయిపోయింది, భవిష్యత్తులోనైనా తొందరగా రైతులకు అవసరమైన కాలువలను, నీటిపారుదల కాలువలను సత్వరంగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వలసలు నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తనే కాక కౌలు అదనంగా 50,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. రైతు భరోసా కార్యక్రమంలో కూడా ఈ యొక్క రైతుకు, మధ్యవర్తికి, కౌలుదారునికి ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి కౌలు రైతు డబ్బులు కూడా ఈ కౌలు రైతుకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.